నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీలు. అదేంటి సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదా, అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దవి. టేక్ యువర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి, ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బతిమాలుతాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాగాళ్ళు కొట్టిన పెద్ద రౌడీ అనుకుంటున్నావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే షార్ట్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాం. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. హాయ్. హలో మహాలక్ష్మి గారు. సారీ అండి, నిన్ను అడగటం మర్చిపోయాను. మీ పేరేంటి? బన్నీ అండి. అన్నా ఆడు పాపతో మాట్లాడుతున్నాడు. ముందు ఎవరు మాట్లాడారా? పాపే మాట్లాడింది. అయితే తప్పులేదు. టీసీ ఇచ్చేసారా? దేనికి? మీ గురించే. నా గురించా? అదేనండి, నిన్న వాళ్ళు కొట్టాను కదా అందుకు. ఓ ఐఎమ్ సారీ. రండి, ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. పర్లేదు, రేపు పొద్దున వచ్చేస్తాగా. అదేంటి టీసీ ఇచ్చేసారన్నారు? రాత్రి చాలా జస్. ఒరే, ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలరా. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా. ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. కాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రూటు వంకరోడ్ అయితే. ఆ వంకరుడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్. నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ? నేను ఏదో ఎమోషన్ లో చింపాను కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్ట లాంటి ఈ తలకట్టు చూడు, ఇసుక బస్తా లాంటి ఈ పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ ప్యాంట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతావా? అంతా నేర్చుకున్నా. ఏంటి సీరియస్ అవుతున్నారు? కాదు బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ, కాలేజీకి వెళ్దాం. సార్, నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరేం లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాలేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్ మనం వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీ దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం విన్ని బతిలాడమేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా. బన్నీ, నువ్వెవరవో నీకు తెలీదు. నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలీదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను. కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్ళిపోతాను. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. మహాలక్ష్మి గారు. అదేంటి నీకు టీసీ ఇచ్చేసారు కదా, మళ్ళీ కాలేజ్ రండి. చెప్పాను కదా నైట్ చాలా జరుగుతాయని. అన్నా మళ్ళీ మాట్లాడుతున్నాడా?
ఈసారి ముందు వాడే మాట్లాడినా తర్వాత పాప మాట్లాడిందా? మాట్లాడింది. అయితే తప్పులేదు. Beryllium combines with chlorine to give beryllium chloride. ఎలా? తర్వాత చెప్తా. Bunny, what's going on? ఏంటా గొడవ? సారీ మ్యామ్. ఏయ్, జాగ్రత్త తీసారండి రా. ఏయ్ రా, ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడకన్నా ఎవడా అన్నా? ఏయ్ రమ్మన్నప్పుడు రారా, ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. ఏయ్, అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టిందా అని కాదు మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, నాతో పని ఉంటే ఆడనే రమ్మను. ఏయ్! నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రా ఎడాడు ఎడే రానన్నాడు. రానడం అంటే రానండం ఏంటంటే రానన్నాడు. రేయ్, నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మీకు చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. రేయ్, అసలు ఏమనుకుంటున్నారా వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా. వెళ్ళి తీసుకొద్దాంరా. ముందేగా చూసినావు. రేయ్, నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలీదు. రేయ్, నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రేయ్, నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్. చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు, తర్వాత చెప్పు. సరే, మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు నేను కాబట్టి- మధ్యవర్తిని కాను. మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క ఆ? తొక్క. రే, పక్కకి వెళ్ళండి రా. రే, వీడిని కూడా తీసుకెళ్ళండి రా. అన్నా ఇదిగా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించింది. ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరే, నువ్వు రాకపోతే ఆ అమ్మాయి అన్నం తినదు. ఆ ఆకలితో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది. నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే, అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద రా. మనం కార్ దాకా వెళ్ళాలా? కార్ ఎక్కడికి వస్తుందిగా. వస్తూ మహి మహి ఏమే తల్లి భోంచేసిందా? లేదండి. ఆంటీ, మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి మహి ఏంటి మహి భోంచేయలేదంట? ఏంటిది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది, తిను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నావు. పెద్ద మెగా స్టార్ అని ఆ? భోంచేసేదాకా చెప్పరా. సర్లే, మనసులో మాట చెప్పేస్తా. ఆ? మహి, నిజం చెప్పనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని, నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తామేమో అని. చిచి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. ఏం చేయవుగా. అయితే ప్రేమించేనా? సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ,
రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నోరెలా వచ్చిందయ్యా? అవును బన్నీ, వాడు తిట్ల తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం బన్నీ. సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చేయండి సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవా? కాలిపోయాను రా. ఓయ్ తల్లి, ఏమైందమ్మా? అమ్మా, విషయం చెప్పు తల్లి. తల్లి, విషయం చెప్పవే. అయ్యో తల్లి బంగారం, మమ్మీ, అతనికి నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటమ్మా? నువ్వు నా ప్రాణం తల్లి. వాళ్ళెవరూ నాతో పాటు రాకూడదని చెప్పు. వాళ్ళొస్తే నేను కాలేజ్కి వెళ్ళను. అలా కాదమ్మా, మనం డబ్బున్న వాళ్ళం కదా, నీకు సెక్యూరిటీ లేకపోతే మనకి ప్రాబ్లం. తల్లి, అయ్యో, అమ్మా, వద్దా. ఎవరి పిచ్చా నీకు? ఎందుకు ఇంత ఖరీదైన వస్తువులన్నీ పగలు కొడుతున్నావు? కొట్టిస్తాను నేను, జాగ్రత్త. ఏయ్, నోర్మోయ్. దాని కోపం వస్తే ₹1,00,000 విలువ గల వస్తువుని పగలు కొడుతుంది. అది నా కూతురు, తప్పేంటి? అమ్మా తల్లి, నా బంగారం, నువ్వు అలా విసురుతుంటే నీ చేతులు నొప్పడతాయని నా బాధ. అర్థమైందా తల్లి? నా బంగారు తల్లి, నువ్వు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళమ్మా, ఓకేనమ్మా? రేపటి నుంచి ఎవరు కాలేజీకి వెళ్ళకండ్రా, ఓకేనా? ఓకేనా తల్లి? రేపటి నుంచి నీకు టెన్షన్ పోయిందనా? ఏమాయి వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. ఎలాంటి అమ్మాయి కావాలండి? చందమామ లాంటి ఫిగరు, రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలపూట మాయమైపోవాలి సార్. నీ పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్. మీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? నన్ను తిట్టి మీరు అడుగుతున్నారేంటి సార్? వీడొచ్చేదేంట్రా? ది నెక్స్ట్ స్టెప్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోవయ్యా. ఒరేయ్, ఆ, వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళడా? ఓ పిలువమంటారా బన్నీ? Shut up. చూడంతే. వెళ్ళాడు సార్. కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్. దారా. పదండి సార్. ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్? వాడి టీసీ ఇచ్చేచ్చు కదా. ఇవ్వకూడదురా. ఇచ్చా. చెయ్యండ్రా. అంటే మీకు ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని. నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడికి టీసీ ఇచ్చేసి పంపించేసి. తెలీదు బన్నీ. నందు, ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. రేయ్, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోజ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రేయ్, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా మాట్లాడాలంటేని. తీయనివ్వండి. హలో. అమ్మా, దైవ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా? పనుండి బయటకెళ్ళిందండి. పని మీద బయటికి వెళ్ళిందంటయ్యా. ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. You are a peon, like a peon, peon, peon లాగుండే peon, peon. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీములు వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వాటర్.